నువ్వు వాగులలో ఉసుకెక్సర పట్టినవు, నువ్వు పేదోడి భూములు మింగినవు, నీకు తప్పదు. అక్రమంగా దొంగతనంగా ఎన్నికల్లో గెలిచినటువంటి నువ్వు ఇలా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొని ఇక్కడికి వస్తా ఉన్నారట. ఎందుకంటే ఈయన గెలిపించుని ప్రశ్నించే గొంతు అని చెప్పారని పట్టుకొస్తా ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందామన్నా? ఎవరు రాజీనామా చేసి వచ్చిందన్నా? ఎవరు రాజీనామా చేసి వచ్చింది? ఉప ఎన్నిక వాళ్ళే కదా. ఈ పట్టభద్రుల ఆశయాలు నాతోటి కాదు, ఈ ఎమ్మెల్సీ నాకు కాదని చెప్పి తట్ట కింద ఎత్తేసిపోయింది కదా పల్లా రాజేశ్వరరెడ్డి. 3 ఏళ్ల తట్ట కింద ఎత్తివేసిపోయి ఆ తట్టను మనం భుజాల మీద ఎత్తుకొని ఆ పట్టభద్రుల ఆశలు హక్కులు కాపాడడం కోసం మనం తిరుగుతా ఉంటే మా తట్ట అదని వాళ్ళు ఊరుకొచ్చారు. ఆ తట్ట మాదని వాళ్ళు ఊరుకొచ్చారు. సిగ్గుండాలేమన్నా? ఏం తయారు చేసింది? 46 జీవో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగుల కడుపు కొట్టినోడు కేసీఆర్ కాదా? కాదా? 317 జీవో తీసుకొచ్చి భార్య ఆదిలాబాద్ కాడ, భార్య అలంపూర్ కాడ, భర్త ఇంకో చోట, పుట్టినోడు నన్నింట్లా అమ్మమ్మ ఇంట్లో. ఇది 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులను చిన్నాభిన్నం చేసినోడు కేసీఆర్ కాదా? ఇలా నోటిఫికేషన్లు ఏమంటే గ్రూప్ 1 పేపర్ లీకు, 10వ తరగతి పరీక్షల పేపర్ లీకు, ఇంటర్ పరీక్షలు లీకు, ఎంసెట్ పరీక్షలు లీకు. ఏ ఒక్క పరీక్షలన్నా సజావుగా నిర్వహించిందా కేసీఆర్?